This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎస్ఎస్సి నుంచి రెవెన్యూ శాఖ ఇంకా ఇతర ప్రభుత్వ ఆఫీసుల్లో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇందులో గ్రూప్ బి మరియు గ్రూప్ సి వేకెన్సీస్ ఉన్నవి. టోటల్ 730కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నవి. వీటికి మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 44,900 జీతం ఉంటుంది. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఈ 2026 ఇయర్కి సంబంధించి మీ సేవా నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. వీటికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 44 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సొంత మండలంలోనే మీరు పని అయితే చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్కి చాలా తక్కువ టైం ఉంది. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి అది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి కింద ఎస్ఎస్సి వాళ్ళైతే ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సిలో మీకు గ్రూప్ బి ఇంకా నాన్ గెజిటెడ్ వేకెన్సీస్ ఉన్నవి. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి వేకెన్సీస్ ఉన్నవి, గ్రూప్ సి వేకెన్సీస్. సో ఇలా రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. గ్రేడ్ బి ఒకటి, గ్రేడ్ సి 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. సో వాటికి ఉండాల్సిన డీటెయిల్ క్వాలిఫికేషన్ ఏంది, టోటల్ 700 పైగా వేకెన్సీస్ ఉన్నవి, ఎంత శాలరీ ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కనుక చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఉండాల్సిన ఏజ్ లిమిట్ ప్రతి ఒక్కరికి 1 ఆగస్టు 2026 కల్లా మీకు మినిమం పోస్టులను బట్టి ఏ పోస్ట్ కైనా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పాను కదా. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి అయితే మినిమం 18 నుంచి మాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. అండ్ బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2 ఆగస్టు 1996 నుంచి 1 ఆగస్టు 2008 మధ్యలో పుట్టి ఉండాలి. తర్వాత గ్రేడ్ డి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి వేకెన్సీస్కి కూడా మినిమం 18 నుంచి మాక్సిమం 27 ఇయర్స్ ఉండాలి. అండ్ బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2 ఆగస్టు 1999 నుంచి 1 ఆగస్టు 2008 మధ్యలో పుట్టి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 ఇయర్స్. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ సాలరీస్ వచ్చేసి వీటికి సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం 7th సిపిసి ప్రకారం స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి వేకెన్సీకి సెలెక్ట్ అయితే పే లెవెల్ 4 ప్రకారం మీకు బేసిక్ పేనే 25,500 ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సిలో మీకు పే లెవెల్ 7 ప్రకారం, పే లెవెల్ 6 ప్రకారం 35,400 నుంచి 44,900 వరకు ఉంటుంది. ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే. వీటికి అదనంగా మీకు హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అన్ని అలవెన్సెస్ కలుపుకొని చాలా మంచి జీతం పొందొచ్చు. కాబట్టి అర్హత ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో ఇందులో మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం కొంచెం స్పెసిఫిక్గానే అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటంటే మీరు 12th పాస్ అయితే చాలు. మినిమం 1 ఆగస్టు 2026 కల్లా మినిమం 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అది మీరు ఇంటర్ అయినా సరే, డిప్లొమా అయినా సరే, మీరు డిప్లొమా ఐటీ అయినా సరే, ఏదో ఒకటి. కాకపోతే మీరు ఖచ్చితంగా 12th పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీకు ఖచ్చితంగా స్టెనోగ్రఫీకి సంబంధించి నాలెడ్జ్ కూడా ఉండాలి. మీకు స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. మీకు ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించి స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందులో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఏదంటే మీకు గ్రేడ్ సికి అయితేనేమో 100 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. గ్రేడ్ డికి అయితేనేమో 80 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. సో మీకు 12th అర్హతతో పాటు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది కూడా క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్తున్న క్వాలిఫికేషన్ అంటే స్టెనోగ్రఫీకి సంబంధించిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది.
నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీకు స్టెనోగ్రఫీ అనేది అది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది, అది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ఫైనల్ మాత్రం మీకు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ 2 hours డ్యూరేషన్ ఇస్తారు. మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే వాళ్ళ నోటిఫికేషన్లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ PDF చెక్ చేసినట్టే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుందంటే స్టెనోగ్రఫీ గ్రేడ్ డీకి అయితే ఇంగ్లీష్లో అయితేనేమో 50 minutes డ్యూరేషన్ ఇస్తారు. స్క్రైబ్ వాళ్ళకు ఉంటేనేమో 70 minutes, అంటే స్క్రైబ్ అంటే PWD అనమాట వాళ్ళకు. తర్వాత గ్రేడ్ డీలో స్టెనోగ్రాఫర్కి హిందీకి అయితేనేమో 65 minutes ఇస్తారు. గ్రేడ్ సికి అయితేనేమో ఇంగ్లీష్ అయితే 40 minutes, గ్రేడ్ సిలోనే హిందీ అయితేనేమో 55 minutes. ఇలా పోస్ట్ని బట్టి కూడా మీకు లాంగ్వేజ్ని బట్టి కూడా డ్యూరేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంది. తర్వాత మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో కండక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఈ లొకేషన్స్లో కండక్ట్ చేస్తారు. మీరు ఏంటంటే అప్లై చేసుకున్నప్పుడు మీకు ఏ లొకేషన్ దగ్గర అనిపిస్తుందంటే ఆ లొకేషన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఆ లొకేషన్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. సో అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు, అందరికీ లేదు. ఫస్ట్గా ఏంటంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి లేదు, SC వాళ్ళకి లేదు, ST వాళ్ళకి లేదు, PWBD వాళ్ళకి లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా లేదు. మిగతా వాళ్ళకు కూడా 100 rupees ఉంటుంది. ఈ SSCలో ఉన్న బెనిఫిటే అది. ఎవరైనా సరే మంచి ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే థాట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ నేను ఏం చెప్తానంటే మీరు ఏ జాబ్ అన్న టార్గెట్ పెట్టుకొని SSC ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా రాస్తూ వెళ్ళండి. SSCలో మీకు బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ పడుతుంది. అప్లికేషన్ కూడా చాలామందికి ఉండదు, ఉన్న వాళ్ళకు కూడా 100 rupees ఉంటుంది. మన ఓన్ స్టేట్లోనే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. మీరు ఏంటంటే రాస్తూ వెళ్ళారంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది, ప్రిపరేషన్ మీకు పెరుగుతుంది. మీరు SSC సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే కానీ మీరు ఒక్కటి కొట్టినా కూడా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందుకే మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినా ఫస్ట్ మీరు ఆ అటెంప్ట్ మాత్రం SSCకి ఇస్తూ వెళ్ళండి. అలాగే SSCలో కూడా చాలా మంచి మంచి జాబ్స్ ఉంటాయి. ఇంకా మీకు CGL ఉంటుంది, CHSL ఉంటుంది, ఇలా మంచి మంచి జాబ్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఇంకా నోటిఫికేషన్స్ ఇంకా రాలేదు. 2026 ఇయర్కి సంబంధించి వచ్చిన వెంటనే మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో SSC జాబ్స్కి మాత్రం ఖచ్చితంగా ఏ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే SSC జాబ్స్ని మిస్ అవ్వదని చెప్తాను. తర్వాత ఏమైనా కరెక్షన్స్ అంటే కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే 200, కరెక్షన్ సెకండ్ టైం చేసుకోవాలంటే 500. సో మీరు ఫస్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడు క్లియర్గా చేసుకున్నారంటే మీకు కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది అఫీషియల్గా SSC వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లై చేసుకున్నప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 24th April 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిన్నటికెళ్ళి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 15th May 2026 ఉంటుంది. మీకు ఫీకి సంబంధించి కూడా సేమ్ అదే డేట్ వరకు చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి జూలై, ఆగస్టు ఆ మంత్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో మీకు ఎగ్జామ్స్ కంటే ఒక 7 days ముందే మీకు హాల్ టికెట్ అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే మీకు చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ వచ్చిన యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే OTR చేసుకోవాలి, 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్నాక అందులో మీరు ఈ అప్లై ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C, గ్రేడ్ D ఎగ్జామినేషన్ 2026 సెలెక్ట్ చేసుకొని అందులో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. ఉన్న వాళ్ళు చేసేసి లాస్ట్కి లేని వాళ్ళు ఏం అవసరం లేదు, సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయలే, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ మీరు 4 steps ఉంటాయి. ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, క్యాండిడేట్ నేము, ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు క్యాండిడేట్ నేషనాలిటీ, అడ్రస్, ఎడ్యుకేషన్ అన్నీ అడుగుతుంది. దాని తర్వాత ఏమైనా కన్ఫర్మేషన్ చేసుకొని లాస్ట్కి సబ్మిట్ చేశాక మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు జూలై, ఆగస్ట్ మంత్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాని తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి SSC నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C మరియు గ్రేడ్ D వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో 730కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో జాబ్ చేసుకోవచ్చు. కాబట్టి అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి పర్మనెంట్ అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.